హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీను మామిడి. మీరు ముందు వీడియోలో చూసుకుంటే DJI యాక్షన్ 4 అన్బాక్సింగ్ వీడియో అయితే చూశారు కదా. ఆ కెమెరా యొక్క రివ్యూ క్వాలిటీ గురించి అయితే కంప్లీట్గా ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. కెమెరా చూసుకున్నారు కదా, ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే LCD డిస్ప్లే తోటి మనకైతే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇటు సైడ్కి వస్తే ఇక్కడ పవర్ బటన్ ఉంది కదా, ఇది పవర్ బటన్. ఇటు పైన వచ్చేసి ఇది షటర్ బటన్. మనం వీడియో రికార్డ్ చేయడానికి, ఫోటో క్లిక్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇక్కడ కింద వచ్చేస్తే ఇది మ్యాగ్నెట్ బకిల్, మనం ఈ అడిసు మౌంట్ ఫిక్స్ చేసుకోవడానికి. ఇది చూసుకుంటే ఇక్కడ లోగో ఉంది కదా, ఈ లోగో ఎగ్జాక్ట్లీ ఇట్లా సెట్ అయ్యేటట్టుగా ఇలా ఫ్రంట్ కెమెరా ఉంది కదా, ఇలా సెట్ చేసుకోవాలి. ఇక్కడ ఈ క్లిప్స్ అనేది సైడ్కి అనేసి ఇలా సెట్ చేసుకుంటే ఇలా మీకు సౌండ్ వస్తుంది, అప్పుడు ఇది సెట్ అయినట్టు. ఇప్పుడైతే మనం కెమెరా ఆన్ చేసి వాటి సెట్టింగ్స్ గురించి అయితే తెలుసుకుందాం. ఇక్కడ పవర్ బటన్ ఉంది కదా, దీన్ని ప్రెస్ చేస్తే మనకి ఇలా ఆన్ అవుతుంది. ఇలా ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ కెమెరా సింబల్ కనిపిస్తుంది కదా, దీన్ని ఇలా ఓపెన్ చేస్తే మనకు ఫస్ట్ ఫోటో మోడ్, తర్వాత వీడియో మోడ్, తర్వాత స్లో మోషన్, తర్వాత టైం ల్యాప్స్ ఇవైతే చూపిస్తుంది. ఇక్కడ ప్లే బటన్ లాగా చూపిస్తుంది కదా, ఇది ఓపెన్ చేస్తే మనకి గ్యాలరీ, మనం ఏవైతే రికార్డ్ చేసామో ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఇక్కడ మనం చూపించడం జరుగుతుంది. ఇలా బ్యాక్ వెళ్తే ఇక్కడ SD కార్డ్ అని చూపిస్తుంది కదా, మనకి ఎంత అయితే ఇంకా స్పేస్ ఉందో అక్కడ మనకు కనిపిస్తుంది. ఇక్కడ 296 hours అయితే మనకి ఇంకా స్పేస్ చూపిస్తుంది. ఇక్కడ బ్యాటరీ కానీ, ఇక్కడ ఇంకా సెట్టింగ్స్ ఉంటాయి. మాన్యువల్ మోడ్, ఆటో మోడ్లో చూపిస్తుంది. మనం ఆటో మోడ్లో అయితే సెలెక్ట్ చేసుకుందాం. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళిపోతే ఇక్కడ బాటంలో చూపిస్తే ఇక్కడ 4K 60 రాక్ స్టడీ మ్యాక్స్ అని చూపిస్తుంది. ఇప్పుడు మనకి ఇక్కడ సైడ్లో చూసుకుంటే RS అని చూపిస్తుంది కదా, ఇది ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ ఆఫ్, రాక్ స్టడీ ప్లస్ హారిజంటల్ బ్యాలెన్స్. ఇది మనం రాక్ స్టడీ అంటే మనం వీడియో తీసేటప్పుడు షేక్ అవ్వడం కానీ ఇలాంటివి ఏం చేయకుండా క్లియర్గా రావడం జరుగుతుంది. ఇట్లా బ్యాక్ వెళ్తే ఇక్కడ మనకి క్వాలిటీ 1080p నుంచి మనం 4K వరకు పెట్టుకోవచ్చు. మనం నార్మల్గా వ్లాగ్స్ కోసం అయితే 4K/16:9 30 కానీ 60 కానీ పెట్టుకుంటే మనకి కెమెరా క్వాలిటీ బాగుంటుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది స్లో మోషన్లో వీడియో రికార్డ్ చేయడం జరిగింది. ఈ స్లో మోషన్ వీడియో ఎలా ఉందనేది ఒకసారి అయితే మీరు కూడా చూడండి. ఇప్పుడు మీరు చూస్తున్నది టైం ల్యాబ్స్లో వీడియో రికార్డ్ చేసింది. ఇది నార్మల్గా అయితే ప్రతి ఒక్కరు మనం సన్సెట్ నుంచి సన్ రైజ్ వరకు రికార్డ్ చేస్తారు. నేను కొంచెం డిఫరెంట్గా బ్యాక్ మీద రైడ్ చేస్తూ టైం ల్యాబ్స్లో రికార్డ్ చేస్తున్నాను. చూడండి, ఇది కూడా ఎలా ఉందని మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పుడు చూస్తున్న ఈ వీడియో క్లిప్ వైడ్ యాంగిల్లో రికార్డ్ చేయడం జరిగింది.
కెమెరాతో ఇచ్చిన బాక్స్ అయితే మనం క్యారీ చేయడానికి వీలుగా ఉండదు కదా, సో దానికోసం అయితే మనం మంచి క్యారీ కేస్ అయితే తీసుకోవడం జరిగింది. ఈ కెమెరా యొక్క కేస్కి మన ఒక స్ట్రాప్ అయితే ఇవ్వడం జరిగింది. దీన్ని స్ట్రాప్ ఫిట్ చేసుకొని మనం సైడ్కి బ్యాగ్ లాగా కూడా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. అలాగే మనం అవుట్డోర్లో రికార్డ్ చేసినప్పుడు నాయిస్ ఎక్కువగా వస్తుంది కదా, దానికోసం అయితే మనం మంచి వైర్లెస్ మైక్ అయితే తీసుకోవడం జరిగింది. అది బోయా V20. ఇది ఇప్పుడు ఓపెన్ చేసి దీంట్లో ఏమేమి ఇచ్చారో మనం క్లియర్గా చూపిస్తాం మీకు. ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ కనబడుతుంది కదా, ఒక రిసీవర్ అయితే ఇవ్వడం జరిగింది, 2 మైక్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా ఈ వైర్లెస్ మైక్స్ ఛార్జ్ చేసుకోవడానికి 2 C టైప్ కేబుల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే ఇంకా ఇది రిసీవర్ కూడా C టైప్ ఇవ్వడం జరిగింది. ఇవి మైక్, ఇక్కడ పవర్ బటన్, ఇది నాయిస్ క్యాన్సలేషన్ బటన్. ఇది మనం కాలర్కి సెట్ చేసుకోవడానికి క్లిప్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడైతే మైక్ మనం సెట్ చేసుకొని ఆన్ చేసుకొని చూద్దాం. మీకు వాయిస్ వినపడుతుంది అనుకుంటా. మనం ఇంకా లాంగ్ అయితే వెళ్ళి చూద్దాం. ఇప్పుడు ఇంత లాంగ్ అయితే నువ్వు రావద్దు, ఇక అక్కడనే ఉండాలి, కొంచెం లాంగే ఉండు. వాయిస్ వినిపిస్తుంది అనుకుంటా మీకు. ఓకే, ఇది ఇంత దూరం అయితే వచ్చాను, ఇంకా ఇంత దూరం మీకు కెమెరా వాయిస్ క్వాలిటీ అయితే వినిపిస్తుంది అనుకుంటున్నాను. ఓకే, కట్ చేసేసి అయితే ఈ మైక్ మనం నాయిస్ క్యాన్సలేషన్లో పెట్టి ఇక్కడ బ్లూ బటన్ ఉంది కదా, బ్లూ బటన్ క్లిక్ చేస్తే మనకి గ్రీన్ లైట్ అయితే వస్తుంది. ఇప్పుడు నాయిస్ క్యాన్సలేషన్ తోటి వాయిస్ ఎలా వస్తుందని చూద్దాం. మనమైతే ఇక్కడ కట్ చేసేస్తున్నాం. మనం అయితే కొంచెం దూరం వెళ్దాం. ఇప్పుడు వినిపిస్తున్నట్టుంది మీది. ఇంత లాంగ్ అయితే వచ్చాను ఈ వాయిస్. అర్థం కాలే. ఇప్పుడైతే మీకు వినిపించేది ఎలా ఉందో నాకైతే తెలీదు, వీడియో చూసిన తర్వాత నాకు అర్థమవుతుంది. ఓకే, ఇంత దూరం అయితే వచ్చాను. ఓకే, ఇంతటితోటి ఇది క్లోజ్ చేసేద్దాం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ఇంతటితో సమాప్తం. జై హింద్.